దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 20th మే 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యమును మనము చదువుకుందామా? లూకా సువార్త 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు. గాస్పెల్ అకౌంట్ టు సెయింట్ లూక్ చాప్టర్ 9 వర్సెస్ 1 and 2. యేసు తన 12 మంది శిష్యులను పిలిచి, సమస్త దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన 2 వచనాల్లో యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు ఏమి అప్పగించాడు, ఏమి ఇచ్చాడు, ఇది మనము చదివాము. We have read what Jesus is expecting from his disciples. We are the disciples of Christ. యేసు ప్రభు శిష్యులు యొద్ద నుంచి ఏమి ఆశిస్తున్నాడో ఇక్కడ కనపడుతుంది. మనము యేసు ప్రభు శిష్యులమై ఉన్నాము. ఏమని చెప్పబడుతుందండి? దయ్యముల మీద అధికారమును ఇచ్చాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగులను స్వస్థపరచుటకు అధికారం ఇచ్చాడు ఆయన. జాగ్రత్తగా గమనించాలి. ఆల్ హీ హస్ డన్ ఇన్ ఫస్ట్ వర్స్ ఈస్ గివెన్ దెమ్ పవర్. మరొకసారి లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. దెన్ హీ కాల్డ్ హిస్ 12 disciples టుగెదర్ అండ్ గేవ్ దెమ్ పవర్ అండ్ అథారిటీ. అర్థమవుతుందండి? పవర్ అండ్ అథారిటీ. దేవుడు వారికి శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు ఓవర్ ఆల్ డెవిల్స్ అండ్ టు క్యూర్ డిజీజ్. దేవునికి స్తోత్రంగా. దేని కొరకు ఇచ్చాడు అనేది 2వ వచనంలో చూస్తున్నాం. అండ్ హీ సెంట్ దెమ్ టు ప్రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ టు హీల్ ద సిక్. దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును. దేవునికి స్తోత్రము. ఈరోజు యేసు ప్రభును నమ్ముకున్న బిడ్డగా, బిలీవర్స్గా మనము శక్తిని, అధికారము కలిగి ఉన్నాము. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ, మన దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయము. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటారో అక్కడ శక్తి, అధికారం ఉన్నది. దెర్స్ పవర్ అండ్ అథారిటీ. దేని మీద పవర్ అండ్ అథారిటీ అండి? ఓవర్ ద డెవిల్స్. చీకటి శక్తుల మీద, దయ్యములన్నిటి మీద. ఏ దయ్యములైతే జీవితాన్ని పాడు చేస్తున్నాయో, జీవితాలని దుఃఖంలో తీసుకువెళ్తున్నాయి, జీవితాన్ని బాధలో తీసుకువెళ్ళ, సమస్త దయ్యముల మీద దేవుడు అధికారమును, శక్తిని ఇచ్చున్నాడు. విశ్వాసులుగా, యేసు ప్రభు శిష్యులుగా, వాట్ యూ క్యారీ ఈస్ పవర్ అండ్ అథారిటీ ఓవర్ డెవిల్స్. అర్థమవుతుందండి? యూ క్యారీ పవర్ అన్న. అందుకే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, యూ డోంట్ హ్యావ్ టు లివ్ అ టార్మెంటెడ్ లైఫ్. నీవు దౌర్జన్యముతో త్రొక్కబడిన జీవితాన్ని జీవించిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీకు శక్తిని, అధికారంనిచ్చాడు. నీ వెళ్ళి చేయాల్సిన 2 పనులు. ఒకటి, దేవుని రాజ్యమును ప్రకటించాలి. 2వది, రోగులను స్వస్థపరచాలి. చాలా మంది సువార్తకు వెళ్తున్నాం. గుర్తుపెట్టుకోండి, సువార్తకు వెళ్తున్న మీరు సువార్తతో పాటు అక్కడున్న రోగులను స్వస్థపరచాలి. ఇదేనండి సువార్తీకరణ అంటే. ఏదో ఒక ప్రోగ్రాం లాగా బయలుదేరిపోతా ఉంటాము. నేను వెళ్ళకూడదని చెప్పటం లేదండి. ఎప్పుడు నువ్వు చెప్పిన సువార్త వారి జీవితంలో ప్రబలమవుతుంది తెలుసండి, రోగులను స్వస్థపరిచినప్పుడు. వెన్ యూ హీల్ ద సిక్. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా ఆయన శిష్యులైన ఆయన విశ్వాసులైన మనల్ని ఆయన ఏమి చెబుతా ఉన్నాడంటే, ఏమి ప్రేరేపిస్తున్నాడంటే, రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యమును ప్రకటించుడి. సో యు డోంట్ హీల్ ద సిక్. నీవు చెప్పిన సువార్త, నీవు చెప్పిన గాస్పెల్, దాని యొక్క ప్రూఫ్, ఎవిడెన్స్ ఉండదు. మనము యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభువే మార్గమని చెప్తున్నప్పుడు నీవు దానికి ప్రూఫ్, దానికి రుజువు ఏంటంటే తెలుసు, ఆయన నామంలో మీరు రోగులను స్వస్థపరచుట. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ సువార్తీకరణకు వెళ్ళినప్పుడు, సువార్తను చేస్తున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు.
దయ్యములన్నిటి మీద ఇచ్చాడు, రోగుల్ని స్వస్థపరచుటకు ఇచ్చినాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు డూ మినిస్ట్రీ. ప్రీచ్ ద కింగ్డమ్, హీల్ ద సిక్. దే బోత్ ఆర్ టుగెదర్. కిందన మీరు వాక్యాలు కిందన చదువుకోండి, అలా కింద వాక్యాలు మీరు అలా చదువుతా వెళ్తే కిందన యేసు ప్రభువారు కూడా అదే పని చేసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. వి సీ జీసస్ వాజ్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. యేసు ప్రభువారి దగ్గరికి ఇదిగో వీరు 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 వీరికి వీరు మీ శిష్యులు నేను బాగు చేయలేకపోయారంటే యేసు ప్రభు అన్నారు, నా దగ్గర తీసుకురమ్మని చెప్పి అండ్ ఆయన వారిని స్వస్థపరచినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనము చూడగలం. కాబట్టి దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సో వాట్ యు హ్యావ్ టు డూ? ప్రీచ్ ద కింగ్డమ్, హీల్ ద సిక్. ప్రీచ్ ద కింగ్డమ్, హీల్ ద సిక్. దేవునికి స్తోత్రం. ప్రీచ్ ద కింగ్డమ్ అండ్ హీల్ ద సిక్. దిస్ ఈస్ ద మినిస్ట్రీ వి ఆల్ హ్యావ్ టు డూ. వి ఆల్ హ్యావ్ టు డూ. మనమందరము చేయవలసిన ఈ యొక్క పని ఏంటంటే దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి, రోగులను స్వస్థపరచాలి. దే గో టుగెదర్. అందుకే యేసు ప్రభువారు ఎందుకండి ఆయన రోగులను స్వస్థపరుస్తూ కిందన రాయబడ్డ చాప్టర్లు అంతా రాయబడ్డారు, స్వస్థపరుస్తూ వెళ్ళాడు. ఎందుకంటే ఆయన ఏమి చెప్తున్నాడో ప్రజలకు ప్రూఫ్ అది. The proof, that is the evidence that what you are preaching is right, because the finger of God is upon you. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా ఈ ఆరాధనలో ఉన్న మీ అందరినీ మనందరినీ దేవుడు ఉజ్జీవపరుస్తున్నాడు, అభిషేకిస్తున్నాడు. ఈరోజు మీరు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తారో వారు స్వస్థపరచబడతారు. ఎవరి మీద మీరు చేతులు ఉంచుతారో వారు స్వస్థపరచబడతారు. దేవుని రాజ్యము प्रॉब्लम అవుతుంది. हिंदी में पढ़ेंगे लूक रचित सुसमाचार, उसमें 9 अध्याय और पहला 2 वचन पढ़ रहे हैं. फिर यीशु ने 12 शिष्यों को एक साथ बुलाया और उन्हें दुष्टात्मताओं से छुटकारा दिलाने का अधिकार और शक्ति प्रदान की. उसने उन्हें रोग दूर करने की शक्ति भी दी है. फिर उसने उन्हें परमेश्वर के राज्य का सुसमाचार सुनाने और रोगों को चंगा करने के लिए बाहर भेजा. प्रभु को धन्यवाद. प्रभु शक्ति और अधिकार दिए हैं, दुष्ट आत्माओं पर शक्ति अधिकार दे और रोगियों को चंगा करने की शक्ति दिए हैं अपने चेलों को. और हम कौन है? हम यीशु मसीह के चेले हैं. और हमें 2 चीज करना है, परमेश्वर का राज्य का समाचार प्रकट करना और दूसरा रोगियों को चंगा करना है. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ అవర్ మ్యాండేట్. ఇది దేవుడు మనకు అప్పగించిన పని. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనకు అప్పగించాడు, ఆ పని చేయుటకు శక్తి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఈస్ గివెన్ యూ పవర్ అండ్ అథారిటీ టు డూ దిస్ వెరీ వర్క్. ప్రీచ్ ద కింగ్డమ్, హీల్ ద సిక్. ఏంటండి? దేవుని రాజ్యమును బోధించుట, రోగులను స్వస్థపరచుట. Preach the kingdom and heal the sick. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. అవును తండ్రి, రాజ్య సంబంధమైన సువార్తను మేము ప్రకటించువారుగా నాయన, రోగులను స్వస్థపరచువారుగా మేము ఉండాలని ప్రభా, నీ వాక్యం ద్వారా నాయన మమ్మల్ని అభిషేకించావు, మమ్మల్ని ఆశీర్వదించావు. మాకు ఇచ్చిన అధికారానికి, మాకు ఇచ్చిన శక్తికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును, నా నామంలో మీరు దయ్యములు వెళ్ళగొట్టేదారన్నావు ప్రభా. ఈరోజు పరిశుద్ధ తండ్రి, ఏ చీకటి శక్తుల వలన నాయన నీ ఆరాధనలో నీ బిడలు నాయన తండ్రి దుఃఖ బాధలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, నష్టంలో ఉన్నారో, ఇప్పుడు యేసుక్రీస్తు నామములో వాటన్ని విషయాలు నాయన నీ బిడలకు ఇప్పుడు నేను విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. విడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరూ మీరు స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్ చేసిన వారు జాబ్లో మీ తోడు నీటికే స్తోత్రం. జాబ్స్ కొరకు ప్రయత్నం చేసిన వారు మంచి జాబ్స్కే స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ మీరు దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, చదువుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా తండ్రి, మీ యొక్క నామములో వారు గొప్పగా దేవా తన చదువుటకు కృప దయచేసినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు
దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి మీరు కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. పరిచయం చేసిన ప్రతి ఒక్కరికి దీవించినందుకు స్తోత్రంలో నాయన తండ్రి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయమా. ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించు, మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమిక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.